న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బీ న్యూస్. జిల్లా తాళ్లరేవు మండలం ఉప్పంగల గ్రామంలో కార్తీక మాస పర్వదినాల్లో భాగంగా త్రేతాయుగంలో శ్రీరాముడు ప్రతిష్ఠ చేసిన శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద లోక కళ్యాణార్థం గ్రామస్తులు భక్తులు ఆధ్వర్యంలో 11 రోజుల పాటుగా మహారుద్రయాగం కార్యక్రమం 4వ రోజు సోమవారం శైవాగమ శాస్త్రం ప్రకారంగా తిరుమల తిరుపతి దేవస్థాన ప్రతివర్గ పండితులు బ్రహ్మశ్రీ బాదంపూడి ప్రసాద్ శర్మ బ్రహ్మోత్సవమున వేద పండితుల నడుమ పూజలు కొనసాగాయి. జిల్లా తాళ్లరేవు మండలం ఉప్పంగల గ్రామంలో కార్తీక మాస పర్వదినాల్లో భాగంగా త్రేతాయుగంలో శ్రీరాముడు ప్రతిష్ఠ చేసిన శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద లోక కళ్యాణార్థం గ్రామస్తులు భక్తులు ఆధ్వర్యంలో 11 రోజుల పాటుగా మహారుద్రయాగం కార్యక్రమం 4వ రోజు సోమవారం శైవాగమ శాస్త్రం ప్రకారంగా తిరుమల తిరుపతి దేవస్థాన ప్రతివర్గ పండితులు బ్రహ్మశ్రీ బాదంపూడి ప్రసాద్ శర్మ బ్రహ్మోత్సవమున వేద పండితుల నడుమ పూజలు కొనసాగాయి. విశేషంగా పూజల హోమం, మారేడు దళాతో బిల్వార్చన, శాంతి కళ్యాణం తదితర పూజలు గావించారు. సుదూర ప్రాంతాల నుండి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. నా పని అయిపోయింది. ఓం
మీరు అంటూ రాకండి అంత అలా ఉండండి తప్పలేదు. ఎవరి జోడి దగ్గర నిలబడండి. వచ్చేది సార్ రండి. ఓకే ఓకే రండి సార్. అమ్మాయి చూడు కొద్దిగా ముందు. ఇలా చూడండి ఒకసారి. రే తల్లి అమ్మ కొద్ది ముందు. ఓకే రండి. ఒకసారి చూడరా అమ్మ చూడరా. రైట్ రైట్. ముందుంటుంది. ఆడుకోండి కేంద్రపాలిత ప్రాంతమైన యానాం మినీ జీవీఎస్ ఫంక్షన్ హాల్లో సోమవారం బీజేపీ యానాం ప్రెసిడెంట్ కనకాల రాజు ఆధ్వర్యంలో ఓటర్ల గణన కార్యక్రమంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం మినీ జీవీఎస్ ఫంక్షన్ హాల్లో సోమవారం బీజేపీ యానాం ప్రెసిడెంట్ కనకాల రాజు ఆధ్వర్యంలో ఓటర్ల గణన కార్యక్రమంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాండిచ్చేరి బీజేపీ ఎమ్మెల్యే అశోక్ బాబు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ప్రతి పౌరుడు ఓటు హక్కు వినియోగించుకోవాలని, ప్రతి బూత్ స్థాయిలో ఉన్న కార్యకర్తలు, ఏజెంట్లు సమగ్రంగా పనిచేసి ఎవరూ ఓటు హక్కు కోల్పోకుండా చూడాలని తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దూరదృష్టి నాయకత్వంలో ఓటర్లు ఘనంగా కార్యక్రమం విస్తృతంగా కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమం కేవలం పార్టీ కార్యక్రమం కాకుండా ప్రజాస్వామ్య చైతన్యాన్ని పెంపొందించే ఒక జాతీయ కర్తవ్యం అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన స్టేట్ ప్రెసిడెంట్ వచ్చారు. ఆ మీటింగ్ లో మీరు ఇదన్నీ డిస్కస్ చేయవచ్చు. ఇప్పుడు మన ఎస్ఐఆర్ మన ఆల్రెడీ తెలుసు సార్. ఫామ్ నెంబర్ 6, ఫామ్ నెంబర్ 7, ఫామ్ నెంబర్ 8 ఆల్రెడీ మనం ఎప్పుడు చేస్తే కదా సార్. అనేది జాయినింగ్ అడ్రస్ అనేది ఆల్రెడీ ఎప్పుడు చేస్తుంది. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి హాల్లో మాక్సిమం 100 చైర్స్ ఉంటాయి సార్. ఈ 100 చైర్స్ కూడా ఫిల్ చేయాలంటే ప్రతి బూత్ లో కూడా కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ చాలా డిఫరెంట్గా వ్యవహరిస్తూ ఉంటాయి. భారతదేశంలో పేరు యానంలో చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే ఎక్కడన్నా అయితే ఎవరికైనా పార్టీలో టికెట్ ఇస్తే పార్టీలోకి వచ్చి ఆహ్వానిస్తాం. అది ఇంక్లూడ్ ఎవరైనా రామదాస్ గారికి టికెట్ ఇస్తే కనుక మామూలు చెప్పినా సార్
రామదాస్ గారికి సపోర్ట్ టికెట్ ఇచ్చారనుకో స్ట్రెంత్ మనం చేయవచ్చు. మనం చూడవలసింది మన మోడీజీదా. నేటికి దేశానికి ఆయన ఎంతో కష్టపడారనేది అందరికీ తెలుసు. మన భారతదేశం నేటి వచ్చి వరల్డ్ లెవెల్లో నేటికి వచ్చి నంబర్ 1గా గ్రో అయినే ఉంటుంది. మనం అందరం టీవీలో చూస్తాం, పేపర్లో చూసాము. అన్ని కంట్రీలో వచ్చి నేను మన ప్రైమ్ మినిస్టర్ని మా కంట్రీకి రండి చేసి నేను అందరూ పిలిచారు. సో మనంతా మన ప్రైమ్ మినిస్టర్ పార్టీలో ఉండేం కదా, అదివే మనం చేసిన మీకు పెరియ భాగ్యం. మనకి చిన్న చిన్న డిఫికల్టీస్ ఉంటేనే అదే మనం సరి చేసుకొస్తాం. ఈరోజు నేను పాండిచేరి నుంచి వచ్చి ఉంటాను. ఇక్కడ ఏ పని అంటే ఈ ఏనాంలో 33 బూత్కు మనం వచ్చి BLA 2 మనం అపాయింట్ చేసి ఆ BLA 2కు మనం వచ్చి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎట్ట పని చేయాలనేసి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కాగా పార్టీ వచ్చి నన్ను ఇక్కడ పంపించినారు. పార్టీ వర్క్ కాగా ఈరోజు నేను ఇక్కడ వచ్చి ఇప్పుడు ట్రైనింగ్ అన్నీ ఇప్పుడు ఇక్కడ BLA 2కు మనం ఇచ్చి ఉంటాము. ఇదిదా మన వచ్చిన పనికి టుడే. బీజేపీకి చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఏంటంటే మన నామినేటెడ్ ఎమ్మెల్యేగా ఉండగానే మన ఫండ్ని అన్ని ఇయ్యమని చెప్పి హైకమాండ్లో చెప్పినారు. నేను నా ఫండ్ని 25 lakhs ఈ ఏనాం కాన్స్టిట్యున్సీకి ఇచ్చి ఉంటాను. 2 పనికి నేను ఇచ్చి ఉంటాను. ఒకటి వచ్చి కుర్సంపేటలో ఉండే బరియల్ గ్రౌండ్, హిందూ బరియల్ గ్రౌండ్కి 17 lakhs, అదే కుర్సంపేటలో ఉండే క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్కి 7 lakhs అండ్ సంథింగ్ యాడ్ అమౌంట్ ఇచ్చి ఉంటాను. ఇది ఎందుకు చెప్తానంటే బీజేపీకి యానం కాన్స్టిట్యున్సీ పైగా చాలా ఇంట్రెస్ట్ ఉంది అనేదానికి ఇది ఒక ఎగ్జాంపుల్. మేము అది డెవలప్మెంట్కి మేము ఎప్పుడూ మనం సపోర్ట్గా ఉంటాము. కార్తీక మాసం 3వ సోమవారం భక్తుల రద్దీ. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో వివిధ శైవ క్షేత్రాల్లో కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా భక్తులు రద్దీగా కనిపించింది. తెల్లవారుజాము నుంచే భక్తులు పవిత్ర గోదావరిలో స్నానాలు చేసి మురిమల్ల శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి కుండలేశ్వరం, శ్రీ పార్వతీ సమేత కుండలేశ్వర స్వామి ముమ్మిడివరం, శ్రీ ఉమా సమేత సురేశ్వర స్వామి, పల్లిపాలెం శ్రీ అరుణాచలేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకుంటున్నారు. ఆలయ ప్రాంగణాల్లో దీపాల వెలుగులతో భక్తి వాతావరణం నెలకొల్లింది. పరమేశ్వర దర్శనం కోసం భక్తులు క్యూ లైన్లో వేచి ఉండగా ఆలయ పరిసరాలు హరహర మహాదేవ నినాదాల. కార్తీక మాసం 3వ సోమవారం భక్తుల రద్దీ. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో వివిధ శైవ క్షేత్రాల్లో కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా భక్తులు రద్దీగా కనిపించింది. తెల్లవారుజాము నుంచే భక్తులు పవిత్ర గోదావరిలో స్నానాలు చేసి మురిమల్ల శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి కుండలేశ్వరం, శ్రీ పార్వతీ సమేత కుండలేశ్వర స్వామి ముమ్మిడివరం, శ్రీ ఉమా సమేత సురేశ్వర స్వామి, పల్లిపాలెం శ్రీ అరుణాచలేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకుంటున్నారు. ఆలయ ప్రాంగణాల్లో దీపాల వెలుగులతో భక్తి వాతావరణం నెలకొల్లింది. పరమేశ్వర దర్శనం కోసం భక్తులు క్యూ లైన్లో వేచి ఉండగా ఆలయ పరిసరాలు హరహర మహాదేవ నినాదాలతో మారుమోగుతున్నాయి.
యానం బైపాస్ లో ఉన్న ప్రభుత్వ మద్యం షాపుల్లో ఎక్స్పైరీ డేట్ ఉన్న మద్య అమ్మకాలపై మందుబాబులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక కనకాలపేటకు వ్యక్తి ఇంటికి వచ్చిన వైజాగ్కు చెందిన వ్యక్తులు కొన్న బీర్లలో ఎక్స్పైరీ డేట్ అయిన బీర్లను గుర్తించి షాపులో ఉన్న వ్యక్తులను నిలదీసిన మందుబాబులు ఎక్స్పైరీ డేట్ అయిన బీర్లు అమ్ముతున్నారేంటి అని అడుగుతుంటే యానం బైపాస్ లో ఉన్న ప్రభుత్వ మద్యం షాపుల్లో ఎక్స్పైరీ డేట్ ఉన్న మద్య అమ్మకాలపై మందుబాబులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక కనకాలపేటకు వ్యక్తి ఇంటికి వచ్చిన వైజాగ్కు చెందిన వ్యక్తులు కొన్న బీర్లలో ఎక్స్పైరీ డేట్ అయిన బీర్లను గుర్తించి షాపులో ఉన్న వ్యక్తులను నిలదీసిన మందుబాబులు ఎక్స్పైరీ డేట్ అయిన బీర్లు అమ్ముతున్నారేంటి అని అడుగుతుంటే ఎక్స్పైరీ మద్యం స్టాక్ను షాప్లో ఉన్న వ్యక్తులు దాచి వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీర్లు వారం రోజులు డేట్ తేడా వచ్చిందని కస్టమర్లు చెప్పారు. మేము చూసుకోలేదు, వాటిని తిరిగి పంపించేస్తాం అంటున్న షాప్ నిర్వాహకులు. ఎక్స్పైరీ డేట్ ఉన్న మద్యం తాగిన వారి పరిస్థితి ఏమిటని షాప్ నిర్వాహకులను ప్రశ్నిస్తే వారు ఏమైనా మేము బాధ్యత వహిస్తామంటున్న షాప్ నిర్వాహకులు. యానం ప్రభుత్వ మద్యం షాపులో అధిక ధరలకు మద్యం అమ్ముతున్నారని ఆరోపణలు. ప్రభుత్వ మద్యం షాపులో ఎక్స్పైరీ డేట్ మద్యం అమ్మకాలపై మందుబాబులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు. యానం రెవెన్యూ ఇన్స్పెక్టర్ సెంధిల్ కుమార్ ప్రభుత్వ మద్యం షాపుపై తనిఖీ. ఎక్స్పైరీ మద్యం బాటిల్ సీజ్. ప్రభుత్వ మద్యం షాపులోనే ఎక్స్పైరీ మద్యం అమ్ముతుంటే ప్రైవేట్ మద్యం షాప్ బార్లో ఇక ఎంత ఎక్స్పైరీ మద్యం అమ్ముతూ ప్రజల ప్రాణాలతో యానం మద్యం సిండికేట్ చెలమా నంబర్ వాటి ఇన్ఫార్మ్ పండిల్లో ఉంది సార్ వెయిట్ సార్ ఖతం పోయాచే సార్ టోటల్ 29 సార్ సీజ్ పండి సెవెన్ తీసిది మేము ఎక్కడెక్కడ తీసుకోవాలి 1 వీక్ బ్యాక్ నైట్ చూసుకుంటే నైట్ గడిచి పొద్దున్న 8:30 తీసుకున్నాం బాబు నేను అవి కూడా పెట్టండి బయట ఇల్లు బండి గట్ట ఉన్నాయి కదా అవి కూడా బయట అవి కూడా డేట్ అరే సార్ కార్బర్ గాజు బట్టలు పారింగ్ అది సేమ్ బ్రాండ్ దాయిని 3వ తారీఖుతో బీర్ అయిపోయింది 9వ తారీఖు వరకు ఏ విధంగా తాతున్నారో దాయిని మళ్ళీ దేని మీద ఎప్పుడు కంప్లైంట్ రాలేదండి. మేము 15-16 సంవత్సరాలు చేస్తాం, ఏ రోజు కంప్లైంట్ రాలేదు మన దగ్గర. తీసుకుంటారు కానీ రోజు మాకు 5 కేసులు వేస్తాం, 5, 6, 2, 3 అలా వేస్తాం. ప్లేస్ లేదు మనకు అది తీసుకుంటారు నుంచి మాకు ట్రాన్స్ఫర్ చేస్తారు. తెలియస్తారు రోజు వస్తుందని మన దగ్గర దాని మీద మనకు 15 సంవత్సరాలు ఎప్పుడు కంప్లైంట్ లేదు, రాలేదు కూడా. ఇప్పుడు కంప్లైంట్ వచ్చి మనం 4 రోజులు ఎంత తేడా చూపించి మనం 3వ తారీఖు అంత డేట్ చూపించి 4 రోజులు 3వ తారీఖు ఎక్స్పైరీ డేట్ అయిపోయింది చెక్ చేసుకోండి గమ్ముని. రోజు లోడ్ వస్తుందని దాని మీద కన్ఫ్యూజ్లో వెళ్ళిపోయి ఉంటుందండి. ఆయన వచ్చారు, వచ్చిన వెంటనే చెప్పారు సరే బాస్ ఇచ్చామనంటే లేదు నేను చూసుకుంటాను అనేసి ఆయన మాట్లాడుతున్నారు. అది వాళ్ళు కూడా వెనక అప్ చెప్పేయాలండి. మేము ఎక్కడ తీసుకున్నామో వాళ్ళకి అప్ చెప్పేయాలి. మళ్ళీ మనకు 2 రోజులు అవుతుందండి వచ్చి. అదే మనకు రోజు వచ్చేదండి కంపల్సరీ లోడ్ చాలా అయిపోతే రేపు వచ్చేదండి. మీరు చూసుకోలేదు సార్, చూసుకోక ప్రాబ్లం వచ్చింది. తీస్తామండి, ఆయన కంప్లైంట్ చేస్తాడు, చూసి మిగతా స్టాక్ తీసి పక్కన పెట్టేస్తుంది. అదే లో ఎన్ని కేసులైనా ఉండొచ్చండి. ఇప్పుడు షాప్ దగ్గర నుంచి తీసుకున్నాం, ఇది చూసుకోక జరిగిన పొరపాటు కాబట్టి ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు ఎలా ఎక్స్పైరీ అయిపోయింది అనేసి అవన్నీ వెనక్కి పంపించేస్తాం. గోడంలో ఉంది స్టాక్ ఇది.
కానీ ఇది చూడలేదండి. అది చూడాలి, గోడౌన్కి వెళ్ళి కానీ తెలియదు. మనం రోజు నేను ఇది ఒకటే కాదండి, అక్కడ ఆఫీస్లో కూడా చూసుకోవాలి, ఆఫీస్ వరకు ఎలక్షన్ వరకు అన్నీ చూసుకోవాలి, అందుకు కుదరదు. అందుకనేసి మురళి గారు శేఖర్ మురళి గారు అందుకనేసి అన్ని కుదరదు. అంటే తెలుసో తెలియక జరిగిపోయింది. మేము వెనక డబ్బులు ఇచ్చేసుకుంటున్నాం అంటున్నాం, బీర్లు కాదు అంటున్నాం. వెనక కుదరదు అన్న సరే చచ్చిపోతే ఇప్పుడు మీరు చూసుకున్నారు కదండి. అంతే కదా, ఇక్కడ మొన్న వేసారు, అప్పటి నుంచి ఇప్పుడు దాకా కార్తీక మాసం ఒక్కేసి వెళ్ళింది. ఆ ఒక్కేసికి మేము ఇదైపోవడం మిగతాయన్ని ఇప్పుడు మేము ఆల్రెడీ ఇప్పుడు తాగిన వాళ్ళకి ఏమైనా రెస్పాన్సిబిలిటీ అండి? పొరపాటు మాకు తెలియదు కదండి. ఏమైనా అయిందనుకోండి మేము రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం, అదే ప్రాబ్లం. ఎందుకంటే మాకే తెలిసి ఏం జరగలేదు, మాకు ఫస్ట్ టైం అంటే మీరు ఇప్పుడు దాకా ఎప్పుడు జరగలేదండి. ఇప్పుడు జరగకే ఇలా వచ్చింది. మీరు ఇప్పుడు ఏవయ్యా 6వ తారీఖుతో ఇంకో నేను కొన్నా ఇక్కడ బీర్లు, మా ఫ్రెండ్స్ వస్తే 3వ తారీఖుతో అయిపోయిన బీర్లని 9వ తారీఖు వరకు అమ్ముతున్నారు. ఇప్పుడు అడిగితే దాచేస్తున్నారు, తీసేస్తున్నారు వీళ్ళు. ఇది ఈ వ్యవహారం యానో ఇది ఏంటిది హోల్సేల్ షాప్. మళ్ళీ ఎంఆర్పీకి అమ్మ ఇవన్నీ ఎట్టేళ్ళు జనాల్ని మొడ్డు గుడిపించి కూలి పని చేసుకుని తాగి వాళ్ళందరినీ ఇచ్చేస్తున్నారు వీళ్ళు. ఇది ఎలా అడుగుతుంటే ఇది జనాభా. ఇది చూడండి, ఇది వైన్ షాప్ వయసుకి అంత ఉంది. అది ఎవరు రమ్మని చెప్పండి, ఎవరు అమ్ముతున్నారు రమ్మని చెప్పండి. ఇంకా క్లాస్ బట్టి ఇల్లు ఉన్నాయి కదా, తీమని చెప్పండి. అయ్యి ఇచ్చేమని తీమని లోపడేస్తున్నారు, లోపడేటిని లోపల దాచేస్తున్నారు కదా. దాసే లోపల దాసే చెప్తాను, చెప్తాను. రానే నా పేరు శ్రీనివాస్, మాది కనకాలపేట. ఏదైతే యానంలో బైపాస్లో ఉన్నదో ఇండియన్ ఆయిల్ పక్కన గవర్నమెంట్ వైన్ షాప్ అనేది ఉందో, దాంట్లో నా ఫ్రెండ్స్ వైజాగ్ నుంచి వచ్చారు. వాళ్ళు వచ్చి బీర్లు కొనడం అనేది జరిగింది. బీర్లు కొన్న తర్వాత వాళ్ళు తాగేశారు ఆల్రెడీ. మళ్ళీ ఇంకా బీర్లు తీసుకుని వచ్చారు. నేను ఈలోగా బయటికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వచ్చాను. వచ్చేసరికి నేను మామూలుగా కూర్చొని చూస్తూ ఉంటే బీర్ చూస్తే దాని మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, ఎక్స్పైరీ డేట్ చూస్తే ఆల్రెడీ డేట్ ఎక్స్పైర్ అయిపోయి వారం రోజులు అయింది. వారం రోజులు బీర్ డేట్ ఎక్స్పైర్ అయిపోయింది. 3వ తారీఖుతో అయిపోయింది, 9వ తారీఖుతో ఇంకా అమ్ముతున్నారు. వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే నిన్నే మాకు ఆర్య ఆఫీస్ నుంచి పర్మిషన్ వచ్చింది, మీ స్టాక్ నిన్నే వచ్చింది, నిన్నే అమ్ముతారు. మరి అది ఎవరి ఫాల్ట్? స్టాక్ అయిపోయిన డేట్కి కూడా పర్మిషన్ ఇస్తున్నారని యానోలో నాకు తెలియదు ఆ విషయం. ఇప్పుడు వాళ్ళని అడుగుతుంటే వాళ్ళని అడిగిన వెంటనే వాళ్ళు ఏ విధంగా స్టాక్ అయితే ఉందో ఆ స్టాక్ని ఏ విధంగా దాచేస్తున్నారో చూడండి. ఆ షాప్ వాళ్ళు అమ్మే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విధంగా స్టాక్ దాచేస్తున్నారు అనేది మీరు చూడండి. అడిగినందుకు ఈ స్టాక్ పట్టుకెళ్ళి దాచేస్తున్నారు వాళ్ళ పక్కన. ఇది డేట్ అయిపోయి 3వ తారీఖున అయిపోయింది. ఇక్కడ మీరు చూసినట్టయితే 3వ తారీఖుతో డేట్ అయిపోయింది. 9వ తారీఖు వరకు డేట్ ఈ బాటిల్కి వచ్చి 10 రూపాయలు ఎక్స్ట్రా. ఆ బాటిల్ గవర్నమెంట్ షాప్ అంటే ఎలా ఉండాలి, రేట్ తక్కువ ఉండాలా లేదా? ఓ బీర్కి వచ్చింది కానీ ఓ ముసలాడు వచ్చింది కానీ అన్ని మందుల మీద 10 రూపాయలు ఎక్స్ట్రా. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఆర్ఎస్ఎస్ సమావేశం విజయవంతం చేయాలి. మురుమళ్ళ రాష్ట్రీయ స్వయం సేవక ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీన అర్చక పురోహిత వేద పండితులకు మురుమళ్ళలో జరగబోయే సమావేశాన్ని విజయవంతం చేయాలని రాష్ట్రీయ స్వయం సేవక జిల్లా సంఘచాలక్ పిలుపునిచ్చారు. ఆదివారం మురుమళ్ళ శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయంలో అర్చక పురోహిత వేద పండితులతో జరగబోయే సమావేశం గురించి చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణకు అర్చక పురోహిత వేద పండితులు మూల స్తంభాలన్నారు. హైందవ ధర్మ పరిరక్షణకు రాబోయే కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిర్ణయాల గురించి జాగృతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ సహా ప్రాంత ప్రచారక్ విశాఖపట్నం నుండి శ్రీ జనార్దన్ విచ్చేస్తారని, ప్రతి ఒక్క అర్చక పురోహిత వేద పండితులు విధిగా హాజరు కావాలని కోరారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఆర్ఎస్ఎస్ సమావేశం విజయవంతం చేయాలి. మురుమళ్ళ రాష్ట్రీయ స్వయం సేవక ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీన అర్చక పురోహిత వేద పండితులకు మురుమళ్ళలో జరగబోయే సమావేశాన్ని విజయవంతం చేయాలని రాష్ట్రీయ స్వయం సేవక జిల్లా సంఘచాలక్ పిలుపునిచ్చారు. ఆదివారం మురుమళ్ళ శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయంలో అర్చక పురోహిత వేద పండితులతో జరగబోయే సమావేశం గురించి చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణకు అర్చక పురోహిత వేద పండితులు మూల స్తంభాలన్నారు.
హైందవ ధర్మ పరిరక్షణకు రాబోయే కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు నిర్ణయాల గురించి జాగృతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ సహా ప్రాంత ప్రచారక్ విశాఖపట్నం నుండి శ్రీ జనార్దన్ విచ్చేస్తారని ప్రతి ఒక్క అర్చక పురోహిత వేద పండితులు విధిగా హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం ఖండ సంఘ సంచాలక్ పెన్మాత్ర గోపాలకృష్ణరాజు, విభాగ ప్రచారక్ శ్రీ సోము, జిల్లా కార్యవాహ శ్రీ అడపాక రమణ, విభాగ సంపర్క ప్రముఖ్ శ్రీ బులుస్ జగదీష్, జిల్లా గ్రామ వికాస్ ప్రముఖ్ శ్రీ సలాది శ్రీనివాసరావు, సమరస్త సేవా ఫౌండేషన్ కన్వీనర్ శ్రీ బొంతు కనకారావు, వ్యవస్థా ప్రముఖ్ శ్రీ ఏలూరు రాంబాబు, పురోహితులు నాగభట్ల రవిశర్మ, అర్చకులు శ్రీ ఉండి దత్తు శర్మ, వేద పండితులు గంటి సుబ్రహ్మణ్య శర్మ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా భవిష్యత్తులో అనే విషయంపైన సమాలోచన చేయడానికి వేదిక ఏర్పడుతుంది కనుక అందరినీ రావాల్సిందిగా కోరుతున్నాను. గట్టిగా అందరికీ నమస్కారం. హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఆధ్వర్యంలో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మురమళ్ళ గ్రామంలో వేయించేటటువంటి ఇంద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ నెల 14వ తారీఖున మధ్యాహ్నం 2:30 నుండి 3:30 వరకు మరి హిందూ ధర్మ పరిరక్షణ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ మరి ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అర్చక పురోహిత వేద పండితులందరినీ కూడా మమేకం చేస్తూ ఆ రాష్ట్రీయ స్వయం సేవా సంఘం మరి అద్భుతమైన కార్యక్రమం ఏర్పాటు చేసింది. మరి ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మరి ఈ కార్యక్రమానికి అర్చకులు, పురోహితులు, వేద పండితులు అందరూ కూడా తప్పనిసరిగా పాల్గొని మరి యొక్క ఈ సంఘం వారు చెప్పేటువంటి విషయాలన్నీ కూడా గ్రహించి వాటిని అవలోకనం చేసుకుని మనం ముందుకెళ్లాల్సిన ప్రస్తుత పరిస్థితుల్లో ఉంది. కాబట్టి రేపు 14వ తారీఖున జరగబోయేటువంటి కార్యక్రమాన్ని మరి విజయవంతం చేయాలి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రీయ స్వయం సేవా సంఘం ప్రధాన పెద్దలు జనార్దన్ గారు కార్యక్రమంతో పాటు అలాగే రాష్ట్ర నాయకులతో పాటు జిల్లా నాయకులు అలాగే గోపాల ప్రభాకర్ శర్మ గారు అలాగే నియోజకవర్గ రాష్ట్రీయ స్వయం సేవా సంఘం ఆర్ఎస్ఎస్ వారి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి మనందరికీ కూడా చాలా అమూల్యమైనటువంటి విషయాలను తెలియజేస్తారు. కాబట్టి మనందరం కూడా అర్చక పురోహిత వేద పండితులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఎన్ని పనులు ఉన్నా కార్తీక మాసం కాబట్టి మనందరూ కూడా సమయాభావం చాలా అరుదుగా ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్క అర్చక పురోహిత వేద పండితులందరూ కూడా కోరడం జరుగుతోంది. నమస్కారం. అర్చక పురోహిత వేద పండిత వర్గానికి అందరికీ కూడా నమస్కారాలు. పవిత్రమైన కార్తీక మాసంలో ఈ నెల 14వ తారీఖుని శుక్రవారం రోజున రాష్ట్రీయ స్వయం సేవక సంఘ శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటోంది. ఆ సందర్భంగా అనేక మంది పెద్దలు అనేక జిల్లాలలో పర్యటిస్తున్నారు. దాంట్లో భాగంగా మన సహప్రాంత ప్రచారకులు శ్రీ జనార్దన్ జీ అని చెప్పి వారు మన జిల్లాకు ఇచ్చేస్తున్నారు. ఆ సందర్భంగా 14వ తారీఖు శుక్రవారం మధ్యాహ్నము 2:30 గంటలకు భద్రకాళి సహిత శ్రీ వీరేశ్వర స్వామి వారి దేవాలయ ప్రాంగణంలో గౌరవనీయ అర్చక పురోహిత వేద పండిత వర్గానికి అందరికీ కూడా వారితో ఒక ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి మిమ్మల్ని అందరినీ కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఇది చాలా అవసరమైన కీలకమైన సమయంలో జరుగుతున్న సమావేశం కాబట్టి మీరందరూ మీ సమయాల్ని వాటిని కూడా సరిదిద్దుకుని సరిచేసుకుని ఆ రోజు కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇది ఎడిట్ చేసుకోవాల్సిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు స్వగృహంలో ప్రతి ఏడాది కార్తీక మాసంలో జరుగుతున్న శివస్వాములు, అయ్యప్ప స్వాములు, భవానీ స్వాములకు భిక్షా కార్యక్రమం ఈసారి కూడా భక్తి శ్రద్ధలతో అత్యంత ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అయ్యప్ప స్వామి ప్రత్యేక మండపం వద్ద మల్లాడి కృష్ణారావు, ఉదయలక్ష్మి దంపతులు అయ్యప్ప స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది అయ్యప్ప స్వాములు పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులు భిక్షను స్వీకరించారు.
పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు స్వగృహంలో ప్రతి ఏడాది కార్తీక మాసంలో జరుగుతున్న శివస్వాములు, అయ్యప్ప స్వాములు, భవానీ స్వాములకు భిక్షా కార్యక్రమం ఈసారి కూడా భక్తి శ్రద్ధలతో అత్యంత ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అయ్యప్ప స్వామి ప్రత్యేక మండపం వద్ద మల్లాడి కృష్ణారావు, ఉదయలక్ష్మి దంపతులు అయ్యప్ప స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది అయ్యప్ప స్వాములు పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులు భిక్షను స్వీకరించారు. కార్తీక మాసం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ రోజు అమ్మవారి భక్తులకు, అయ్యప్ప స్వాములకు, శివస్వాములకు, భవానీలకు చక్కటి విందు భోజనం ఏర్పాటు చేశారు. మరి ఈ భోజన కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నారు. గత ఎన్నో ఏళ్లుగా ఈ ఓం శ్రీ స్వామి బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం కాట్రేనికోన మండలం కుండలేశ్వరంలో దైవ దర్శనం చేసుకోవడానికి వచ్చిన మహిళ మెడలో 7 కాసుల బంగారు పుస్తల తాడు లాక్కు వెళ్లిన జైకిష్టులు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం కాట్రేనికోన మండలం కుండలేశ్వరంలో దైవ దర్శనం చేసుకోవడానికి వచ్చిన మహిళ మెడలో 7 కాసుల బంగారు పుస్తల తాడు లాక్కు వెళ్లిన జైకిష్టులు. నల్లజర్ల మండలం చోడవరం నుండి ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీ పార్వతీ కుండలేశ్వరిని దర్శనానికి వచ్చిన కుటుంబ సభ్యులు దర్శనం అనంతరం
గుడిమండి పుష్కర్ ఘాట్ వైపు నడిచి వస్తుండగా మోటార్ సైకిల్ పై వచ్చి గొల్లపూడి రత్నకుమారికి చెందిన మెడలో ఉన్న 7 కాసుల బంగారం పుస్తెల తాడు లాక్కెళ్లిపోయిన ఆగంతకులు. సమాచారం ఇచ్చిన స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేశారు. సైడ్కి వచ్చేసండి నాటకం లాగేసాడండి లాగేసి నేను పక్కన ఉన్నవాడిని గోపుని ఆట తిరిగానండి నేను వాళ్ళు వెళ్ళారండి దొంగ 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 అంటే వెళ్ళారండి. మేము సంఘం గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మన కుడలేశ్వరం గ్రామంలో ఈ కార్తీక మాసం సందర్భంగా భక్తుల రద్దీ బాగా ఎక్కువ ఉంది. సుమారు 2 ఆ ప్రాంతంలో ఈరోజు మనకి ఈ నల్లజర్ల మండలం చోడవరం గ్రామం నుంచి వచ్చిన భక్తులు బస్సులో వచ్చారు. రత్నకుమారి అనే మహిళ మెడలో సుమారు ఒక 6 కాసులు స్నాచింగ్ జరిగినట్టుగా ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నాం. సీసీ ఫుటేజ్ వెరిఫై చేస్తున్నాం. సాధ్యమైనంత వరకు వెరిఫై చేస్తే మధ్యాహ్నం పట్టుకుంటామని చెప్పేసి తెలియపరుస్తున్నాం. బైక్ మీద వచ్చాడు ఒక వ్యక్తే బైక్ మీద వచ్చాడట. వెరిఫై చేస్తున్నాం, దర్యాప్తు చేస్తున్నాం. చుట్టుపక్కల రూట్ అంతా కూడా ఆల్రెడీ టీమ్స్ పంపించాం, 3 టీమ్స్ పంపించాం. దర్యాప్తు జరుగుతుంది. ఖచ్చితంగా మధ్యాహ్నం పట్టుకుంటామని చెప్పి తెలియపరుస్తాం. మాది నల్లజర్ల మండలం అండి, చోడవరం అండి, తూర్పు గోదావరి జిల్లా అండి. మేము ఆదివాసీ సంఘం అండి. సంఘం తరఫున ప్రతి సంవత్సరం ఇటుకొట్టి వెళ్తుంటామండి. ఇలాగా ఈ సంవత్సరం ఈ టేబుల్ టూర్ వేసుకున్నామండి. 40 మంది ఉన్నామండి. ఆ 40 మంది కొన్ని క్షేత్రాలు తిరిగి వచ్చి ఇలాగ వచ్చామండి. భోజనం చేసి మేము వస్తున్నామండి. 4 కదా ముందు నింపాదిగా నడిచి వెళ్దాము అని ఎదురుకు వస్తున్నామండి. బస్సు సెంటర్లో ఆగిందండి. ఇక్కడ వస్తుంటే మా వెనకమాల నుంచి వచ్చి ఎదరికి వెళ్ళాడండి. అతనంటే షర్ట్ గుర్తుందండి, కాకపోతే మనిషి దొంగని మాకు తెలియదండి. కొద్దిగా ఎదరికి వెళ్ళి వెనక తిప్పి మెడలోది 4 కలిసి వస్తున్నాం కదండి, మెడలోది లాగేసుకుని వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయేటప్పుడు నేను గౌకుని వెనక తిరిగానండి. మేము ఇలాగ ఎదరికి వెళ్ళేవాళ్ళం. ఇప్పటికి దొంగ దొంగ అన్నానండి. నేను పడిపోయానండి. పడిపోతే ఇంకెవరన్నా వెనకమల వచ్చేవాళ్ళు ఆఫ్ చేస్తారు కదా అని దొంగ 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 అని నేను అరిచానండి. అప్పటికే ఈ రోడ్డు తిరిగేసాడండి ఇటు సైడ్కి. దూరంలోనూ మన కానిస్టేబుల్ గారు 2 వస్తున్నారండి ఇటువి. అనేటప్పటిగా దొంగ దొంగ అనేటప్పటికి ఆ రోడ్డుకి వెళ్ళారండి. బైక్ అండి చెప్పలేనండి. 6 కాసులు ఉన్నారండి, సూత్రాలు 2 అండి. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలుమూరు మండలం మడికి పొట్టిలంక సమీపంలో జాతీయపై గంటి గ్రామం నుండి రాజమండ్రి వెళ్తున్న గైడ్ ఇంజనీరింగ్ కాలేజ్ బస్సు
డ్రైవర్ దండకపూడి నారాయణరాజు గుండెపోటుతో మృతి చెందాడు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలుమూరు మండలం మడికిపొట్టిలంక సమీపంలో జాతీయపై గంటి గ్రామం నుండి రాజమండ్రి వెళ్తున్న గైడ్ ఇంజనీరింగ్ కాలేజ్ బస్సు డ్రైవర్ దండకపూడి నారాయణరాజు గుండెపోటుతో మృతి చెందాడు. బస్సు నడుపుతుండగా గుండెపోటు రావడంతో బస్సు బ్రేక్ తొక్కి స్టీరింగ్ పై తలపెట్టి మృతి చెందిన డ్రైవర్. బస్సు సేఫ్టీగా ఆగడం వల్ల బస్సులో ఉన్న సుమారు 40 మంది కాలేజీ విద్యార్థులకు తప్పిన పెను ప్రమాదం. అందరినీ కాపాడి తాను మృతి చెందడంతో విలపిస్తున్న విద్యార్థులు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఎమ్మెల్యే నెహ్రూ జ్యోతుల నవీన్ కుమార్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ప్రతి సోమవారం ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిర్వహిస్తున్న ఉచిత అన్న క్యాంటీన్ నిర్వహిస్తున్నారు. సోమవారం కిర్లంపూడి మండలం శృంగరాయనిపాలెం గ్రామానికి బొజ్జపు శ్రీనివాస్ ఆర్థిక సహాయంతో భోజనాలు ఏర్పాటు చేశారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఎమ్మెల్యే నెహ్రూ జ్యోతుల నవీన్ కుమార్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ప్రతి సోమవారం ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిర్వహిస్తున్న ఉచిత అన్న క్యాంటీన్ నిర్వహిస్తున్నారు. సోమవారం కిర్లంపూడి మండలం శృంగరాయనిపాలెం గ్రామానికి బొజ్జపు శ్రీనివాస్ ఆర్థిక సహాయంతో భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ముఖ్య అతిథిగా హాజరై అన్నా క్యాంటీన్ ప్రారంభించి పేదలకు అన్నం వడ్డించారు. జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో 4.5 సంవత్సరాలుగా ఉచిత అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ అన్నా క్యాంటీన్ పూర్తయిందని త్వరలోనే ప్రారంభించడం జరుగుతుందన్నారు. బాబు ఎలా వచ్చామా బాబు అయితే ఓకే కానీ బెల్ట్లో ఓకే ఓకే బాగా నుంచోలా సాంబారు పెట్టు అలాగే ప్లేట్కి అలాగే ప్లేట్ తెచ్చుకో అలాగే వెళ్ళండమ్మా అలాగే వెళ్ళండి ప్లేట్ తెచ్చుకోండి దిగండి
అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు సకినేటిపల్లి మండలం సకినేటిపల్లి లంక జీఎంసీ బాలయోగి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న గుండేపల్లి ప్రభావతికి ఇటీవల రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు వచ్చింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు సకినేటిపల్లి మండలం సకినేటిపల్లి లంక జీఎంసీ బాలయోగి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న గుండేపల్లి ప్రభావతికి ఇటీవల రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు వచ్చింది. ఈమెను సింగపూర్లోని విద్యా వ్యవస్థను అధ్యయనం చేసే బృందంలో సభ్యురాలుగా నియమించిన రాష్ట్ర ప్రభుత్వం. ఈ సందర్భంగా ప్రభావతి మాట్లాడుతూ తనకు అవార్డు ఇచ్చి సింగపూర్ వెళ్లే బృందంలో సభ్యురాలుగా అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు, మంత్రి నారా లోకేష్ కు, జిల్లా విద్యాశాఖ అధికారులకు ఎప్పుడూ రుణపడి ఉంటారని ఆమె తెలియజేశారు. సింగపూర్లో విద్యా వ్యవస్థను అధ్యయనం చేసి ఉన్నత అంశాలను విద్యాశాఖకి అందిస్తానని ఆమె తెలియజేశారు. గతంలో డొక్కా సీతమ్మ గురించి చావలి బంగారమ్మ కవితలను పాఠ్య పుస్తకాల్లో చేర్పించారని ఆమె తెలియజేశారు. అలాగే స్కూల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు తాను కృషి చేస్తానని, కొత్తగా విద్యార్థులు స్కూల్కి రప్పించడం కోసం తమ ఉపాధ్యాయ బృందం గ్రామస్తుల సహకారంతో విద్యార్థులకు సైకిళ్లను కూడా కొనిచ్చినట్లు ఆమె తెలియజేశారు. ఏం చేస్తుంది ఎలుక? ఏం చేస్తుంది అమ్మా? అందరూ మాట్లాడొచ్చు. అసలు బద్ధ శత్రువులా వాళ్ళు? నిజంగానే సహజంగా వాళ్ళు శత్రువులా మిత్రులా కదా? పిల్లి ఏం చేస్తుంది? ఎలుక కనిపిస్తే చంపేస్తుంది. కానీ ఈ సమయంలో ఏం కావాలా? పిల్లికి ఎలుక సహాయం కావాలా? కావాలి. కాబట్టి ఏం చేసింది? భయపడుతుంది. ఏంటమ్మది? ఆ గుడ్లగూబకు ఒక పేరు ఉంది కదా, చెప్పగలరా ఎవరైనా? మీరు ఎవరైనా చెప్తారా? చంద్రకుడు. ఏం పేరమ్మా? చంద్రకుడు అనే గుడ్లగూబ ఎలుకను తినేయడానికి చెట్టు మీద నుండి చూస్తుంది. కాబట్టి ఎలుక వెంటనే ఏం చేస్తుంది? ఎలుక పిల్లి మాట నమ్మిందా లేదా? నమ్మింది. ఎందుకంటే తను కూడా ఆపదలో ఉంది. ఆ ఆపద నుండి బయటకు రావాలంటే శత్రువులతో కూడా ఒక్కొక్కసారి మనం స్నేహం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. నమస్కారం, నా పేరు గుండేపల్లి ప్రభావతి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం సకినేటిపల్లి లంక శ్రీ గంటి మోహన్ చంద్ర బాలయోగి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. నాకు ఈ సంవత్సరం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు లోకేష్ గారి చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించింది. దానిలో భాగంగా సింగపూర్లోని విద్యా వ్యవస్థను పరిశీలించటకు గాను మా బృందాన్ని సింగపూర్ పంపిస్తూ ఉన్నారు. అందుని బట్టి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక నా పాఠశాలలో నేను చేస్తున్న కొన్ని పనులను మీతో పంచుకోవాలనుకుంటున్నాను.
ముఖ్యంగా మా పాఠశాలలో 2023లో హెచ్ఎం గారి పోస్టు పోయింది. దానికి కారణం విద్యార్థుల యొక్క సంఖ్య తగ్గడం. దానికోసం మేము చేసిన కృషి ఏంటంటే, ఎవరైతే కొత్తగా మా పాఠశాలలో జాయిన్ అవుతారో వాళ్ళకి మేము సైకిల్ ఇవ్వడం అనేది నియమంగా పెట్టుకున్నాము. తద్వారా ఈ సంవత్సరం 65 మంది ఉన్న మా పాఠశాల యొక్క సంఖ్య 103కి చేరింది. దాంతోపాటుగా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు పీడీ పోస్టులు కూడా మాకు వచ్చినాయి. పాఠశాల ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఉంది. ఇక నేను చేస్తున్న కొన్ని పనులు, నేను 7వ తరగతి పాఠ్యపుస్తక రచయిత్రిగా ఉన్నాను. దానిలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి చావలి బంగారమ్మ గారి యొక్క కవితలను 7వ తరగతి పాఠ్యపుస్తకంలో చేర్చడం జరిగింది. దాంతో పాటుగా అపర అన్నపూర్ణిగా ఖ్యాతి పొందిన డొక్క సీతమ్మ గారి యొక్క చరిత్రను కూడా పాఠ్యపుస్తకంలో చేర్చాను. ఇక పర్యావరణ స్పృహతో, నేను ఏపీఎన్జీసీ స్టేట్ మానిటరింగ్ ఆఫీసర్గా ఉన్నాను కాబట్టి పర్యావరణ స్పృహతో ప్లాస్టిక్ భూతం అనే పాఠాన్ని కూడా అక్కడికి పెట్టడం అనేది జరిగింది. ఇక కరోనా సమయంలో జూమ్ క్లాసులు నిర్వహించడం అనేది నేను మా పాఠశాల నుంచే ప్రారంభించాము. రాష్ట్ర వ్యాప్తంగా మంచి స్పందన మాకు లభించింది. ఈ విధంగా నేను రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలకు దగ్గరయ్యాను. ఇక ప్రభుత్వం నుంచి వస్తున్న పుస్తకాలు, లైబ్రరీ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక చోట పెట్టకుండా విద్యార్థుల యొక్క స్థాయికి అనుగుణంగా ప్రతి తరగతి గదిలోనూ నేను గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశాను. నేను చేసిన ఈ కృషిని స్మరిస్తూ స్వచ్ఛంద సంస్థ వారు 2 బీరువాలను కూడా మా పాఠశాలకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 15 రోజులకు ఒకసారి నేను విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి విద్యార్థుల యొక్క ప్రగతిని గురించి స్కూల్ అవర్స్ తర్వాత నేను మాట్లాడడం జరుగుతుంది. దాంతోపాటు ఎక్కువ సమయాన్ని మీరు విద్యార్థులతోనే గడపండి, మీ పిల్లలతో ఉండండి అని నేను చెప్పడం ద్వారా విద్యార్థులకు తల్లిదండ్రులకు మంచి సంబంధం ఉంది. దాంతోపాటు మా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు మా పాఠశాలతో స్నేహపూర్వక వాతావరణం నెలకొల్పడానికి ఈ యొక్క సమావేశాలు నాకు ఎంతగానో దోహదం చేశాయని నేను చెప్తూ ఉంటాను. దాంతోపాటు నేను ఈ పాఠశాలలో 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న తెలుగు పాఠ్యాంశాలను వీడియో రూపంలో మార్చడం జరిగింది. ఇన్ని విధాలుగా నేను చేస్తున్న కృషికి ఫలితంగా జిల్లా విద్యాశాఖ వారు అట్లాగే రాష్ట్ర విద్యాశాఖ వారు నన్ను ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎంపిక చేయడమే కాకుండా విదేశీ పర్యటనకు సింగపూర్లోని విద్యా వ్యవస్థను పరిశీలించడానికి కూడా నాకు అవకాశం కల్పించారు. అందుని బట్టి మరొకసారి గౌరవ మంత్రివర్యులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. తరగతి బాలిక చిరా రంజిత్ను హత్య చేసిన నిందితుడు పెయ్యల శ్రీనివాస్ కి కఠిన శిక్ష విధించాలని పీడీఎస్యు, ఏఐకేఎంఎస్, పీవైఎల్ ప్రజా సంఘాలు డిమాండ్. పట్టణంలో రామచంద్రపురం పట్టణంలో పాత బస్టాండ్ సెంటర్ నుండి బ్యాంక్ సెంటర్ వరకు ఈ కార్యక్రమంలో పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి బి సిద్ధు మాట్లాడుతూ రామచంద్రపురం భాష్యం స్కూల్ విద్యార్థిని చిరా రంజిత హత్య సంఘటన పట్టణాన్ని కుదిపేసింది. అమాయక బాలికను నమ్మక ద్రోహి శ్రీనివాస్ దారుణంగా హత్య చేయడం మానవత్వానికే మచ్చగా మిగిలింది అని తీవ్రంగా ఖండించారు. చిన్నారి కుటుంబం నమ్మిన ఎలక్ట్రీషియన్ పెయ్యల శ్రీనివాస్ చేతిలో జరిగిన ఈ హత్య పాశవిక నేరసిని, నిందితుడికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపశమనం ఇవ్వకూడదని ఆయన పేర్కొన్నారు. శ్రీనివాస్ హత్యను ఆత్మహత్యగా మలిచి కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేయడం మరింత దారుణమని వారు పేర్కొన్నారు. రామచంద్రాపురం సెయింట్ అండ్ గ్లోరియా భాష్యం విద్యా సంస్థల విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. 10వ తరగతి బాలిక చిరా రంజిత్ను హత్య చేసిన నిందితుడు పెయ్యల శ్రీనివాస్ కి కఠిన శిక్ష విధించాలని పీడీఎస్యు, ఏఐకేఎంఎస్, పీవైఎల్ ప్రజా సంఘాలు డిమాండ్. పట్టణంలో రామచంద్రపురం పట్టణంలో పాత బస్టాండ్ సెంటర్ నుండి బ్యాంక్ సెంటర్ వరకు ఈ కార్యక్రమంలో పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి బి సిద్ధు మాట్లాడుతూ రామచంద్రపురం భాష్యం స్కూల్ విద్యార్థిని చిరా రంజిత హత్య సంఘటన పట్టణాన్ని కుదిపేసింది. అమాయక బాలికను నమ్మక ద్రోహి శ్రీనివాస్ దారుణంగా హత్య చేయడం మానవత్వానికే మచ్చగా మిగిలింది అని తీవ్రంగా ఖండించారు. చిన్నారి కుటుంబం నమ్మిన ఎలక్ట్రీషియన్ పెయ్యల శ్రీనివాస్ చేతిలో జరిగిన ఈ హత్య పాశవిక నేరసిని, నిందితుడికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపశమనం ఇవ్వకూడదని ఆయన పేర్కొన్నారు. శ్రీనివాస్ హత్యను ఆత్మహత్యగా మలిచి కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేయడం మరింత దారుణమని వారు పేర్కొన్నారు. రామచంద్రాపురం సెయింట్ అండ్ గ్లోరియా భాష్యం విద్యా సంస్థల విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. బి సిద్ధు, పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి 4వ తేదీన రామచంద్రపురం పట్టణంలో భాష్యం స్కూల్లో
5వ తరగతి చదువుతున్న సిర్రా రంజిత. ఆమె సాయంత్రం పూట ఇంటికి వెళ్ళిన తర్వాత శ్రీనివాస్ అనే వ్యక్తి మరి ఆవిడ్ని చున్నీతో బిగించి అతి దారుణంగా మరి హత్య చేయడం జరిగింది. ఈ హత్యని పీడిఎస్ఈగా మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకి మహిళలకి ఎక్కడ కూడా భద్రత ఉండడం లేదు. ఈ మధ్యకాలంలో మనం అందరం చూసాం. తుల్లో ఘటన జరిగింది, బాణాపురంలో జరిగింది, అదేవిధంగా గతంలో మండపేటలో రామచంద్రపురంలో కూడా విద్యార్థుల మీద దాడులు జరిగాయి, అత్యాచారాలు జరిగాయి, మానభంగాలు జరిగాయి. అదేవిధంగా చాలా చోట్ల మరి విద్యార్థులను బాలికలను కూడా అతి దారుణంగా చంపేస్తున్నారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కట్టడి చేయాలా, బాలికలకు రక్షణ కల్పించాలా. ఎందువల్లంటే శ్రీనివాస్ అనే నిందితుడు మరి ఆయన నేను దొంగతనానికి వెళ్ళి ఇలా చేశానని సభ్య సమాజాన్ని తొలగించుకునే వ్యవహారం ఉంది. ఇది మేము తీవ్రంగా ఈ ఘటనను ఖండిస్తున్నాము. అదేవిధంగా సిర్రా రంజిత్ కుటుంబానికి న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా సిర్రా రంజిత్ని ఎవరైతే హత్య చేశారో పేయాల శ్రీనివాస్ని కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పట్టణం కోదండ రామాలయం వద్ద జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ కాకినాడ వారి ఆధ్వర్యంలో మిరియాల రమేష్ కళా బృందంచే కళాజాత్ర కార్యక్రమం నిర్వహించారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పట్టణం కోదండ రామాలయం వద్ద జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ కాకినాడ వారి ఆధ్వర్యంలో మిరియాల రమేష్ కళా బృందంచే కళాజాత్ర కార్యక్రమం నిర్వహించారు. పొదుపు ఆవశ్యకత, సైబర్ నేరాలు, డిజిటల్ లావాదేవీలపై ఈ కళాజాత్ర కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించారు. సహకార బ్యాంక్ ₹1,00,000 లోపు వరకు 0 వడ్డీతో రైతులకు రుణాలు అందిస్తుందని వివరించారు. గోల్డ్ లోన్ రుణాలు, గృహ నిర్మాణ రుణాలు వంటివి వాణిజ్య బ్యాంకులకు దీటుగా సహకార బ్యాంకులు వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడం జరుగుతుందని వివరించారు. పీఎం సురక్ష యోజన పథకం ద్వారా బ్యాంకులో ఏడాదికి ₹20, ₹400 వ్యక్తిగత ఖాతాలో జమ చేయడం ద్వారా 2 లక్షల బీమా నామినీ అందుతుందని తెలిపారు. రామచంద్రాపురం డీసీసీబీ సిబ్బంది, రామచంద్రాపురం పట్టణ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మావిడ పొదుపు సంఘానికి ప్రెసిడెంట్, పొదుపు సంఘం ప్రెసిడెంట్, డ్వాక్రా ప్రెసిడెంట్, పొదుపు సంఘానికి ప్రెసిడెంట్. నేను రోజు 400 తెస్తానా? నేను 400 తెస్తే ఆ 400లో ₹200 కూరగాయలకు పెడుతుంది. మిగతా ₹200 ఏం చేస్తుంది అనుకున్నావు? చీరలు కొనుక్కుంటుందిరా. ఆ చీరలన్నీ కొనుక్కొని బీరువాలు పెట్టుకొని పొదుపు చేస్తుంది మావిడ. చీరల పొదుపు, చీరల పొదుపు, చీర కొనుక్కొని బీరువా మెరుగిన సత్యమురన్న పండితుడైన పామరుడైనా అలా వింటున్నారా? పండితుడైన పామరుడైనా డబ్బుకు దాసోహమురా, ఈ ప్రపంచం ఇంతే కదరా. పొదుపు ఎన్న పొదుపు మన జీవితానికి ఒక మలుపు, అది దుబారా ఖర్చులు అదుపు, అది దుబారా ఖర్చులు అదుపు. ఎందుకంటే ఆర్థిక అక్షరాస్యత అవగాహన కార్యక్రమం. ఆర్థికం అనగా డబ్బు, అక్షరాస్యత అంటే మనకు వచ్చే ఆదాయం ఎంత, ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత డబ్బులు మిగిలేసుకోవాలి, ఈ మిగిలిన డబ్బులు ఎక్కడ పొదుపు చేస్తే రేపు డెవలప్మెంట్ అవుతుంది ఒక్కసారి ఆలోచించండి. ఉదాహరణ, ఒక ఊళ్ళో భార్య భర్తలు ఉంటున్నారండి. భర్త పనికి వెళ్తాడు, భార్య పనికి వెళ్తుంది. భర్త భార్యకి ఇద్దరికి వచ్చి రోజుకి వచ్చి ₹700 పూలు వస్తుంది. భర్తకు 400, భార్యకి 300, మొత్తం ₹700. ఆ 700 ఇంటి ఖర్చులు పెట్టేస్తున్నారు. తెల్లారేసే ₹100 మళ్ళీ పనికి వెళ్తున్నాం, మన డబ్బు తీసుకుని ఖర్చు. అంటే ఏ రోజు కాదు ఖర్చు పెట్టుకుని తినడమే. కానీ వారికి 2 పిల్లలు ఉంటారు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అమ్మాయి చిన్నపిల్ల, అబ్బాయి కొంచెం పెద్దవాడు. మరి ఆ చిన్నపిల్ల రేపు కూడా అమ్మాయి పెద్దదైతే ఫంక్షన్ చేయాలంటే ఒక 50,000 70,000 కాస్త ఏం చేస్తాడు? ముందుగా అప్పు చేస్తాడు. అలాగే అబ్బాయిని చదివిస్తున్నారు, కాలేజీలు చదివించాలి, సీట్ వచ్చింది, ₹1,00,000 కట్టాలి, మళ్ళీ అప్పు చేశాడు. ఈ లోపల అమ్మాయి పెళ్లికి వచ్చింది, వివాహం చేయాలి, ₹4 లక్షలు కావాలి, మళ్ళీ అప్పు చేశాడు. ఇలా అప్పులు చేయడం వల్ల అప్పులు పాలైపోయి వడ్డీలు ఎక్కువైపోయి వడ్డీ కట్టలేక రోడ్డును పడి పికారుడైపోయాడు. ఇల్లు పోయింది, పొలం పోయింది, అన్ని పోయింది. గోల్డ్ చైన్ గుర్తొచ్చింది. మన సహకార పేపర్ గోల్డ్ ఉందండి, బంగారు రుణ సదుపాయిస్తున్నారు. ఒక గ్రామం తెలుసా? ₹7,500, రూపాయి కూడా తక్కువ వడ్డీకి మన బ్యాంకులో. అందుకే ముఖ్యంగా జిల్లా సహకార బ్యాంకు గుండోయన్నా మన పేదవాడి జీవితంలో వచ్చిందన్నా. జిల్లా సహకార బ్యాంకు వచ్చిందన్నా, మన పేదోళ్ళ జీవితంలో వచ్చిందన్నా. రైతన్నకు కాపులు పంట రుణాలు ఇస్తుంది, రైతన్నకు కాపులు పంట రుణాలు ఇస్తుంది. అన్నా ఇల్లు లేని వాడికి ఇల్లు కట్టే రుణాలు,
సహకార బ్యాంకు వస్తే రన్నోరన్నా మన ఆనందం తెచ్చిపెట్టే ఊరైతన్నా సహకార బ్యాంకు వస్తే అన్నోరన్నా మనకి ఆనందం తెచ్చిపెట్టే ఊరైతన్నా. చూసారు ఇలా రైతులకి, మహిళా మహిళలకి, వ్యాపారస్తులకి, వృత్తికులాల వారికి, చేతి వృత్తుల వారికి, ఉద్యోగస్తులకు, నిరుద్యోగస్తులకు నా తేడా లేకుండా అందరూ రుణ సదుపాయం ఇస్తూ అందరూ ఆదుకున్న బ్యాంకే మన జిల్లా కేంద్ర సహకార బ్యాంకు. ఈ బ్యాంకు కొత్త బ్యాంకు అని డౌట్ వచ్చిందా? కొత్త బ్యాంక్ కాదు. ఈ బ్యాంకు సుమారు మనకి ఇండియాకి స్వాతంత్రం రాకముందు, అంటే మనకి 1947 స్వాతంత్రం వస్తే 1909 బ్యాంకు రైతుల కోసం, అప్పటి రైతుల కోసం అతి తక్కువ అంటే ₹3.77 స్టార్ట్ అయ్యి సుమారు నడుచుకుని 100 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేస్తూ మరి అనేక మంది రైతుల చేత షహబాష్ అనిపిస్తున్న బ్యాంకు మన జిల్లాకే సహకార బ్యాంకు. మరి బ్యాంకులు ముఖ్యంగా రైతులకి, వ్యవసాయం చేసే రైతులకి అతి తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తున్నారు. ₹1,00,000 వరకు వడ్డీ లేని రుణం. అవునయ్యా, ఇప్పుడు నువ్వు క్రాప్ లోన్ తీసుకున్నావా? అదే ₹1,00,000 తీసుకున్నందుకు ఆ ₹1,00,000కి మన రాష్ట్ర ప్రభుత్వం 4% వడ్డీ రాయితీ ఇస్తుంటే కేంద్ర ప్రభుత్వం 3% వడ్డీ రాయితీ ఇస్తుంది. మొత్తం ఎంత? 7%. అంటే ₹1,00,000 వడ్డీ లేదు. మరి 1,00,000 నుంచి 3 లక్షల వరకు 1,00,000 మనం కట్టేదంతా 7%. 1,00,000 ఎంత అండి? 7%. అంటే 3 ఏళ్ళు వచ్చి 21,000 కట్టాలి. ఇందులో మన కేంద్ర ప్రభుత్వం 9,000 కట్ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం 4,000 ఇచ్చింది. 9,4 ఎంతమ్మా? అదే 9,4 ఎంత? 13,000. 13,000 పోతే 21,000 మనకి ఎంత కట్టాలి? చెప్పాలి. 21,000 ఎంత కట్టాలి? 13,000 పోతే వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు. కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామిని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. తొలుత ఆలయ అర్చకులు అయ్యన్న పాత్రుడును పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ వేద పండితులు ఆశీర్వచనం చేశారు. ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు, బండారు సత్యానందరావు తనయులు, బండారు సంజీవ్, ఎంఆర్ఓ, పోలీస్ అధికారులు, ఆలయ అర్చకులు, ఆలయ సిబ్బంది, పంచాయతీ అధికార కూటమి నాయకులు తదితరులు అధికారులు పాల్గొన్నారు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు. కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామిని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. తొలుత ఆలయ అర్చకులు అయ్యన్న పాత్రుడును పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ వేద పండితులు ఆశీర్వచనం చేశారు. ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు, బండారు సత్యానందరావు తనయులు, బండారు సంజీవ్, ఎంఆర్ఓ, పోలీస్ అధికారులు, ఆలయ అర్చకులు, ఆలయ సిబ్బంది, పంచాయతీ అధికార కూటమి నాయకులు తదితరులు అధికారులు పాల్గొన్నారు. అయితే నాళ్ళకి స్వామివారి ఆశీర్వాదంతో స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం నాకు, నా కుటుంబానికి దక్కింది. ఎందుకంటే ఇక్కడ స్వామివారి ప్రచారం జరిగినప్పటి నుంచి కూడా చాలామంది భక్తులు, నేను మధ్యకాలంలో దేవాలయాల గురించి విశ్లేషణ చేసినప్పుడు వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయం గురించి చాలా పెద్ద ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా నాకు తెలిసింది ఏంటంటే, నేను ఉత్తరాంధ్ర నుంచి వచ్చాను కాబట్టి, విశాఖపట్నం జిల్లా, అనకాపల్లి జిల్లా నుంచి, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి మీకు వచ్చే భక్తుల్లో నాకు తెలిసి 20%, 25% ఉత్తరాంధ్ర నుంచి వస్తున్నారు. ఏ ట్రైన్ చూసినా, ఏ బస్సులు చూసినా మీరు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంటే స్వామివారి దర్శనానికి వెళ్తున్నామని చెప్తున్నారు. నేను అక్కడ లోకల్గా, నేను నర్సీపట్నం ఎమ్మెల్యేగా ఉన్నాం కాబట్టి చాలామంది భక్తులు నా దగ్గర కూడా వచ్చి మరి గుడికి వెళ్ళడానికి వాహనాలు కూడా ఏర్పాటు చేయమని చెప్పి వారు అడుగుతున్నారు. మరి ఉన్నమాట చెప్పాలని నేను పొలిటికల్గా మాట్లాడలేదు, కానీ ఉచిత బస్సు వచ్చిన తర్వాత అన్ని దేవాలయాలకు కూడా ఈ దర్శన ప్రాప్తి అందరికీ దొరుకుతుంది. ఏదేమైనా స్వామివారి దర్శనం, స్వామివారి ఆశీర్వాదం ప్రతి మనిషికి అవసరం. మరి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, నేను విన్నది, దీని గురించి తెలిసిన తర్వాత నేను కూడా చరిత్ర విన్నాను కొంతమంది పెద్దల దగ్గర. ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే, మీ అందరూ తెలిసిందే, నేను కొత్తగా కాదు, 7 శనివారాలు, ఒక శనివారం వచ్చి దర్శనం చేసుకుంటే 7 శనివారాలు వస్తే స్వామివారి ఆశీస్సుల కుటుంబానికి, భక్తులకి ఉంటుందన్నటువంటి ఒక నమ్మకం ప్రజలకు వచ్చింది. ఆ నమ్మకంతో ఈవేళ ఈ ప్రచారం విపరీతంగా వెళ్ళింది. భక్తులు కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా వచ్చి బ్రహ్మాండంగా దర్శనం ఉందండి, మంచి జరుగుతుందని చెప్పుకునే ప్రచారం కూడా జరుగుతుంది. ఇంకా రెండవది ఏంటంటే, ఇక్కడ
ఆదాయం కూడా గతం కంటే బాగా పెరిగింది. ఇప్పుడు అడిగాను నేను అందరూ ఏంటి ఆదాయం ఏంటంటే గతంలో 35 కోట్లు 35 కోట్లు వచ్చిందండి. ఈ సంవత్సరం మేము 70 కోట్లు అలాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నామని మాట్లాడుతున్నారంటే భక్తుల తాలూకు స్పందన ఏంటో మనకు అర్థమవుతుంది. అది కాకుండా ఇప్పుడు అడిగాను అన్ని దేవాలయాలు లాగా పెద్ద దేవాలయాలు అలాగా మీరు కూడా అన్నదానం చేస్తున్నారంటే చేస్తున్నామని బ్రహ్మాండం చేస్తున్నాం అని వాళ్ళు చెప్తున్నారు. చాలా సంతోషం. దేవుని చూసి భక్తి పొందడం వేరు, అన్నదానం వేరు. స్వామివారి గుడిలో అన్నదానం చేస్తే ఆ ప్రసాదం తిని వెళ్తే భక్తులకు ఒక ఆనందం. అంచేత అక్కడ అన్నదానం కూడా ఇవాళ అన్ని రాష్ట్రంలో చాలా పెద్ద పెద్ద టెంపుల్, అన్ని టెంపుల్ తిరుపతి తర్వాత అన్ని టెంపుల్లో పెడుతున్నారు. ఇక్కడ స్వామివారి టెంపుల్లో కూడా అన్నదానం పెట్టి వచ్చిన భక్తులకి టిఫిన్లు భోజనాలు పెట్టి బ్రహ్మాండంగా చేస్తున్నారు. కమిటీ వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న అధికారులు కానీ అందరూ కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు. పూజారులు కూడా నేను ఏ టెంపుల్కి వెళ్ళినా నాకు బాగా నేను కొన్ని టెంపుల్స్ రన్ చేస్తుంటారు మా ఊరిలో, నాకు బాగా అనుభవం. పూజారులు చెప్పే మంత్రాన్ని పెట్టి పూజారులు ఎలా చెప్పేస్తారు నేను అంటే ఇవాళ వారు మంత్రోచ్చరణ చేస్తుంటే లోపల ఎంత ప్లెజెంట్గా ఉందంటే ఆ దేవుడి మీద దృష్టి వెళ్ళింది. మంచి పూజారులు ఉన్నారు, మంచి కమిటీ ఉంది, మంచి అధికారులు ఉన్నారు, మంచి భక్తులు ఉన్నారు. ఈ దినదిన అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. ఉదయం నేను ఎమ్మెల్యే గారితో ఉదయం వచ్చి నేను మాట్లాడాను, ఫోన్ చేసి నేను గుడికి వస్తానని చెప్తారని చెప్పారు. నేను రావడం జరిగింది. మీ ఎమ్మెల్యే గారు కూడా మంచి పనిచేసే మంచి వ్యక్తి కాబట్టి ఇది దినదిన అభివృద్ధి చెందాలని, ఇటువంటి టెంపుల్స్కి ప్రభుత్వంలో డబ్బుకి లోటు ఉండదు. నేను ఇవాళ మీ ప్రెస్ ద్వారా చెప్తాను. దీని అభివృద్ధి కోసం నేను ఒక భక్తుడిగా నా తాలూకు సహకారం ఎప్పుడూ ఉంటుంది మీకు అని చెప్పి మీ కమిటీ వాళ్ళకి మాటిస్తూ ఆ స్వామివారి ఆశీర్వాదం భక్తులందరి మీద, భక్తుల మీద కాదు రాష్ట్రం మీద, ఈ దేశం అభివృద్ధి చెందాలా, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలా, మన ప్రాంతం అభివృద్ధి చెందాలా, ఆ స్వామివారి ఆశీర్వాదం మనందరికీ ఉండాలని చెప్పి మీ ద్వారా అందరిని కోరుకుంటున్నాను. జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో కొలువై ఉన్న పురాతన ఆలయమైన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయంలో పవిత్ర కార్తీక మాసం 3వ సోమవారం పురస్కరించుకొని ఆలయ అర్చకులు శ్రీకంఠం గిరిబాబు శర్మ బ్రహ్మోత్సవంలో మాగాపు లోవరాజు శ్రీమతి దుర్గా జగదీశ్వరి దేవి దంపతులచే పంచహారతుల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రతి సోమవారం దాతల సహకారంతో స్వామివారికి పంచహారతుల కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామ మరియు పరిసర ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఓకే సార్. మంచిదే నెంబర్ నేను చెప్పు అడిగండి ఏమన్నా ఈ నెంబర్ ఫోటో చూసి మామూలుగా సాంప్రదాయం అవునవును మనుషులు కూడా కాదు.
ఇంతటితో సమాప్తం. వి న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.